వాళ్ళ లైఫ్ అలా సరిపోతాయా 30,000 జీవితాన్ని కట్ చేస్తారు. అందుకు మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేటువంటి దుశ్చర్యకు విధంగా మాట్లాడే చేత కాకుండా ఆడవాళ్ళని ఇట్లా కానీ ఇంకొకటి చెప్తా ఉన్నా. ఇప్పుడు నీ మాట విన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మ కానీ ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ క్యాబినెట్ తీర్మానం చేయండి, ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పండి, చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచంలో బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దేనికైతే కొనసాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా